Yeah, right. In today's current affairs top 10 questions on January 4th, 2024, let's begin with our first question. Kenneth Smith, convicted for a murder for hire committed in 1988, is scheduled to be executed in the US state of Alabama on January 25th by using which of the following methods? తెలుగులో చెప్పాలంటే కెన్నెత్ స్మిత్ అని ఆయన 1988లో కిరాయికి హత్యకు పాల్పడ్డాడు. కింది వాటిలో దేన్ని ఉపయోగించి జనవరి 25న యుఎస్ రాష్ట్రంలోని అలబామాలో ఉరి తీయాల్సిన డిసైడ్ చేశారు. అతన్ని ఏ విధంగా ఉరి తీస్తున్నారు? దిస్ ఈజ్ బికెమ్ ఏ కాంట్రవర్సీ దేర్, ఇంక్లూడింగ్ ENO also objected for the methods they are using now. Option A, nitrogen hypoxia execution. Nitrogen hypoxia ద్వారా అమలు చేయటం. Option B, electric shock, విద్యుత్ షాక్ ద్వారా. Option C, using lethal doses of barbiturate. Lethal doses of barbiturate. బార్బిటరేట్ యొక్క ప్రాణాంతక మోతాదులను ఉపయోగించడం, అంటే త్రూ ఇంజెక్షన్ ద్వారా అన్నమాట ఆ టైప్. నెక్స్ట్ డి, బై పాయిజన్, విషం ద్వారా. ఏ విధంగా అతన్ని చంపాలని ఉరిశిక్ష పడినటువంటి ఖైదీకి నిర్ణయించారు? దట్స్ రైట్ ఆన్సర్, పురుషోత్తం అండ్ ప్రసాద్. అండ్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రసాద్, గుడ్ వన్, గుడ్ ఈవినింగ్ అమ్మ అందరూ. శాండీ పేరు శాండీనా తెలియదు నాకు. చంద్రశేఖర్, దీక్ష, మహేష్, రాజేష్, చంద్రశేఖర్, యా, వెల్కమ్ టు దిస్ సెషన్. ఇది ఆప్షన్ ఏ ద రైట్ ఆన్సర్. ఇది ఏమైందంటే ENO అఫీషియల్స్ దీనికి అబ్జెక్ట్ చేశారు. దీని ద్వారా ఏం చేస్తారంటే ఆ మాస్క్ పెడతారు, నైట్రోజన్ గ్యాస్ ఉన్నటువంటి మాస్క్ పెడతారు. దాంతో అది మానవ హక్కులకు ఉల్లంఘన జరుగుతుంది. అతను చాలా కష్టానికి గురై చనిపోతాడు. ఆ పరిస్థితి అది కరెక్ట్ కాదు అని ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. ఈ పద్ధతిలో ఆయన్ని ఉరితీయబోతున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఇది ఇంటర్నేషనల్గా న్యూస్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇండియా హ్యాజ్ అచీవ్డ్ ద టార్గెట్ ఆఫ్ -% బ్లెండింగ్ ఆఫ్ ఇథనాల్ and produced 455 crore liters of ethanol last year. గత ఏడాది -% ఆఫ్ ఇథనాల్ను కలపాలనే లక్ష్యంతో భారత్ 455 కోట్ల లీటర్ల ఇథనాల్ను ఉత్పత్తి చేసింది. ఎంత శాతం బ్లెండింగ్ చేశారు అంటే కలిపారు ఇథనాల్ని, అంటే దీన్ని మనం బయోఫ్యూయల్ అంటాము. దాన్ని ఎంత శాతం కలిపారు లాస్ట్ ఇయర్ అనేది క్వశ్చన్. సో ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 15%, ఆప్షన్ సి 20%, ఆప్షన్ డి 25%. ప్లీజ్ రెస్పాండ్. Yeah, option 2A. Yeah, it's right, Purushottam. 2A is the right answer. 10% బ్లెండ్ చేశారు. బయోఫ్యూయల్ని 10% కలిపి 455 కోట్ల లీటర్ల ఇథనాల్ని ఉత్పత్తి చేశారన్నమాట. సో ఇది ఎందుకు అంటే మనకి దిగుమతి చేసుకునే అవసరం లేదు. బయోఫ్యూయల్ అయితే ఇంటర్నల్గానే తయారు చేస్తారు. రకరకాల ఫర్ ఎగ్జాంపుల్ బయో ఇథనాల్ ప్లాంట్ చాలా చోట్ల పెడుతున్నారు ఇండియాలో ఇప్పుడు. అది మన వరి వేస్ట్ నుంచి, బియ్యం నుంచి, కోత కోసిన తర్వాత ఉన్న గడ్డి నుంచి, వీటి నుంచి కూడా ఈ ఇథనాల్ని ఉత్పత్తి చేస్తారన్నమాట. ఆల్రెడీ ఇది షుగర్ ఫ్యాక్టరీస్లో దొరుకుతుంది ఇథనాలు. సో దీన్నంతా ఉపయోగించి దీన్ని మనము ఇంపోర్ట్ చేసుకున్నటువంటి క్రూడ్ ఆయిల్లో మిక్స్ చేస్తారన్నమాట. సో ఆ విధంగా ఇంపోర్ట్ తగ్గుద్ది. మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్స్ కూడా చాలా సేవ్ అయినాయి లాస్ట్ ఇయర్. సో ఆ కాంటెక్స్ట్లో ఇది వచ్చిందనమాట. అబౌట్ ఫెనామినల్ గ్రోత్ ఇన్ ది ఇథనాల్. అదొకటే కాదు, మనకి G20 సమావేశ సందర్భంలో మనకి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అని ఒకటి ఏర్పాటు చేశారు మోడీ గారు. అందులో 22 దేశాలు ఉన్నాయి. ఆ దేశాలన్నీ కూడా ఈ టెక్నాలజీని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి బయో ఇథనాల్ని. సో బయో ఇథనాల్ పర్సంటేజ్ పెరిగితే మన ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్స్ తగ్గుతాయి.
అట్లాగే ఈ న్యూ టెక్నాలజీ మనం డెవలప్ చేస్తున్నాం కాబట్టి దానికి ఎక్స్పోర్టర్స్ కూడా దొరుకుతారు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే 10% ఆఫ్ ఆయిల్ని మనకి కలపడం జరిగింది. సో 10% కలిపారు. సో దీంతో మనకి బ్లెండింగ్ ఆఫ్ ఇథనాల్ ప్రొడ్యూస్డ్ 455 liters ఆఫ్ ఇథనాల్ లాస్ట్ ఇయర్ అండ్ సేవింగ్ 40,000 crores ఆఫ్ రూపీస్ ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. 40,000 కోట్లు సేవ్ చేశారు ఇంపోర్టింగ్. సో దట్ ఈస్ హెల్పింగ్ ది ఫార్మర్స్ యాజ్ వెల్ యాజ్ కన్జర్వింగ్ ది ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్కి మంచిది ఇది, అంటే ఈ ఎమిషన్స్ తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం రైతులు పండించిన మెటీరియల్తోనే ఇథనాల్ తయారు చేస్తారు ఎక్కువగా. అది చెరకు అవ్వచ్చు, వరి అవ్వచ్చు, వరి పొట్టు అవ్వచ్చు, ఇట్లాంటిది అనమాట. సో స్ట్రెంథన్ ది గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ దిస్ ర్యాపిడ్ అడాప్షన్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ బయోఫ్యూయల్స్. ద గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ వాజ్ లాంచ్డ్ 9th September 2023. అంటే సెప్టెంబర్లో జరిగింది G20 సమావేశం, ఆ టైంలో చేశారు. ఆన్ ది సైడ్లైన్స్ ఆఫ్ G20 ఇన్ ద న్యూఢిల్లీ విత్ ఏ సపోర్ట్ ఆఫ్ 19 countries అండ్ 12 international organizations. ఇందులో ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో కేవలం దేశాలే కాదు, ఇండస్ట్రీస్టులు ఉన్నారు అందులో, అలాగే రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారన్నమాట. సో ఆ విధంగా మోడీ గారు ఇక్కడ మీకు కనబడుతున్న దాంట్లో బయోఫ్యూయల్ అలయన్స్ని అనౌన్స్ చేశారు అప్పుడు G20లో సందర్భంగా. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ G20 GBA, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The Supreme Court directed the SEBI to complete its probe into 2 pending cases relating to allegations against which industrial group within the 3 months. ఏ ఇండస్ట్రియల్ గ్రూప్పై ఆరోపణలకు సంబంధించి పెండింగ్లో ఉన్న 2 కేసులపై విచారణ 3 నెలలుగా పూర్తి చేయాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏ అంబానీ గ్రూప్, బి అదానీ గ్రూప్, సి టాటా గ్రూప్, డి మహీంద్రా గ్రూప్. ఈ 4 ఏది రైట్ ఆన్సర్? ఇట్స్ అదానీ గ్రూప్, దట్స్ ద రైట్ ఆన్సర్. మనకి దీంట్లో ఎపెక్స్ కోర్ట్ ఏం చెప్తుందంటే యాక్చువల్గా దీనికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేయాలని మన ఈ సిబిఐ కోరడం జరిగింది. ఇది అవసరం లేదని సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసి ఈ కేసు సెబీ కిందకి వస్తుంది కాబట్టి సెబీ క్యాన్ డూ ఇట్ అని, ప్రత్యేకమైన టీం అవసరం లేదని చెప్తుందన్నమాట. ది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆర్ ది అదర్ ప్రోబ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, వారెంటెడ్ అని చెప్తుంది. హోల్డింగ్ దట్ it cannot regulate SEBI's powers of investigation, and a bench headed by Chief Justice D.Y. Chandrachud noted that SEBI has completed its probe in 22 out of 24 cases relating to allegations against the Adani Group. So Adaniకి ఇది బిగ్ రిలీఫ్ అనమాట. యాక్చువల్గా ఇది సిబిఐకి అప్పచెప్పాలి లేకపోతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేయాలని వాదించారు గవర్నమెంట్ సైడ్ నుంచి. ఇది అవసరం లేదని సుప్రీంకోర్టు, సెబీ ఈజ్ ఎ రెగ్యులేటింగ్ అథారిటీ, అది చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో ఆ విధంగా ఇది న్యూస్లో వచ్చింది. నెక్స్ట్ 4th క్వశ్చన్. విచ్ వాజ్ ది ఫస్ట్ ఎక్స్రే పోలారిమెట్రీ మిషన్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో మొట్టమొదటి ఎక్స్రే పోలారిమెట్రీ మిషన్ ఏది? క్వశ్చన్ ఆప్షన్ ఏ ఇస్ జాక్సాస్ స్పేస్ పోలారిమెట్రీ ఎక్స్ప్లోరేషన్ మిషన్, జాక్సా స్పేస్ పోలారిమెట్రీ ఎక్స్ప్లోరేషన్ మిషన్, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఇస్రోస్ ఎక్స్పోసాట్, ఇస్రో యొక్క ఎక్స్పోసాట్. అండ్ ఆప్షన్ సి రాస్కాస్మోస్ ఇమేజింగ్ ఎక్స్రే పోలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ 2019. ఆప్షన్ డి నాసాస్ ఇమేజింగ్ ఎక్స్రే పోలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ 2021. నాసా యొక్క ఇమేజింగ్ ఎక్స్రే పోలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ 2021 అని ఇచ్చాడు. సో ఇందులో 4 ఆప్షన్స్లో ఏది రైట్ ఆన్సర్? 4th, ప్రపంచంలో మొట్టమొదటి ఎక్స్రే పోలారిమెట్రీ మిషన్, స్పేస్ మిషన్. 4th ఆన్సర్ ఈజ్ డి, రైట్ అయ్యప్ప స్వామి. అండ్ దిస్ ఈజ్ మన ఇండియాది సెకండ్ది ప్రపంచంలో. మన ఎక్స్పోసాట్ అనేది సెకండ్ది, ఫస్ట్ మాత్రం అమెరికా 2021లో వేసిందన్నమాట. సో అందుకనే ఇండియా హెస్ బికమ్ ఏ సెకండ్ నేషన్ ఆఫ్టర్ అమెరికా, నాసా, టు లాంచ్ అన్ ఎక్స్క్లూజివ్ ఎక్స్పోసాట్
the only second ray polarimetry mission in the world after NASA's imaging X-ray polarimetry explorer launched in 2021. సో నాసాతో పోటీ పడే స్థాయిలో మనకి ఇస్రో తయారైంది. సో ఎక్స్పోసెట్ ఈస్ ద ఓన్లీ సెకండ్ ఎక్స్రే పాలరిమెట్రీ మిషన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ నాసాస్ ఇమేజింగ్ ఎక్స్రే పాలరిమెట్రీ. It is the first dedicated scientific satellite from ISRO to carry out a research in space-based polarization measurements of X-ray emission from celestial sources. It carries two payloads. One payload is namely POLIX, polarimetry instrument in X-rays, and X-SPECT, X-ray spectroscopy and timing. The POLIX has been developed by the Raman Research Institute that is and expected by Space Astronomy Group of URSC Bangalore. వాళ్ళు డెవలప్ చేశారు ఈ పోలిక్స్ మిక్స్ని. సో ఈ రెండు కూడా మన ఇస్రో వింగ్సే. ఇస్రో వింగ్స్లో అసంలో ఉన్నాయి, అలహాబాద్లో ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి రీజనల్ సెంటర్. వాళ్ళు రీసెర్చ్ సెంటర్స్ వీళ్ళు డిజైన్ చేశారు దీన్ని. సో దిస్ ఈజ్ ద ఆన్ రికార్డ్ ద ఇండియా హెస్ బికమ్ ఎ సెకండ్ కంట్రీ టు లాంచ్ ఎక్స్క్లూజివ్ స్పేస్ మిషన్ ఫర్ స్టడీయింగ్ స్పేస్ అండ్ రీసెర్చింగ్ స్పేస్, పర్టికులర్గా యూజింగ్ ది ఎక్స్రే ఎమిషన్స్ ఫ్రమ్ సెలిషియల్ బాడీస్, అవుట్ సైడ్ గ్రహాల నుంచి వచ్చేవి గుర్తిస్తుంది అనమాట. సో డ్యూరింగ్ ద మిషన్ PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 3 ఎక్స్పెరిమెంటల్ వాజ్ ఆల్సో ఎగ్జిక్యూటెడ్ టు మీట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ 10 అదర్ పేలోడ్స్. ఇందులోనే ఇంకొక 10 పేలోడ్స్ కూడా ఉన్నాయి ఎక్స్పోసాట్లో, దీంతో పాటుగా పాలరిమెట్రీ దాంతో పాటుగా అది కూడా ఉన్నాయి. సో దిస్ ఈజ్ అవర్ జాన్ ఫస్ట్ వేసినటువంటి PSLV C58. సో నెక్స్ట్ ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ బిగిన్స్ టుమారో, రేపు స్టార్ట్ అవుతుంది. టు ఎన్యూమరేట్ ఏవియన్ స్పెషీస్ ఇన్ విచ్ బర్డ్ శాంక్చురీ, ఏ పక్షి అభయారణ్యంలో ఏవియన్ జాతులను లెక్కించడానికి ఆసియా వాటర్ బర్డ్ సెన్సస్ రేపు ప్రారంభమవుతుంది. దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఆప్షన్ ఏ కొల్లేరు బర్డ్ శాంక్చురీ, కొల్లేరు పక్షుల అభయారణ్యం. ఆప్షన్ బి మంజీరా బర్డ్ శాంక్చురీ, మంజీరా పక్షుల అభయారణ్యం. ఆప్షన్ సి నేలపట్టు బర్డ్ శాంక్చురీ, నేలపట్టు బర్డ్ అభయారణ్యం. ఆప్షన్ డి కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ 4 కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. సో 5 డి ఇట్స్ కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. కోరింగల వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంది? ఇది కాకినాడ దగ్గరలో ఉంది, ఐలాండ్స్లో. సో కాకినాడ సముద్రంతో దగ్గరగా ఉంటుంది కోరింగ అనేది. ఇక్కడ చాలా రకాల ఈ బర్డ్స్, ఆవియన్ బర్డ్స్ స్పెషల్గా ఉంటాయి అన్నమాట. దీని యొక్క జనాభా లెక్కలు చేయడానికి మన వాళ్ళు ఇది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆన్సర్ డి కోరింగ. ఆన్సర్ డి కోరింగ అభయారణ్యం, కోరింగ అభయారణ్యం. దిస్ ఈజ్ గ్రూప్ 2 స్క్రీనింగ్ కోసం ఎక్స్క్లూజివ్గా ఇండియన్ సొసైటీ పైన మన ఇండియన్ సొసైటీ స్టార్ ఫ్యాకల్టీ ఫ్రమ్ హైదరాబాద్ ఆయన 1 వీక్ డేస్ క్లాసెస్ తీసుకుంటున్నారు. ఎక్స్క్లూజివ్ ఇండియన్ సొసైటీ క్లాసులు, టెస్టులు క్యాంపస్లో ఉంటాయి. ఎవరైనా మీరు వచ్చేవాళ్ళు ఉంటే రావచ్చు. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ జనవరి 9th నుంచి స్టార్ట్ అవుతాయి. 8th అని రాసాము, కానీ 9th వస్తున్నారు ఆయన. సో 9th నుంచి 1 వీక్ జరిగితే 1 వీక్లో ఇండియన్ సొసైటీ అయిపోతుంది. రైట్. ఇక 6th క్వశ్చన్, డిజర్ట్ సైక్లోన్ ఇండియా. In the desert cyclone India, cyclone mission, desert cyclone mission operation, India and which other country started joint military exercise desert cyclone in Rajasthan today? ఈరోజు స్టార్ట్ అయ్యింది రాజస్థాన్లో. డిజర్ట్ అంటే ఎడారి సైక్లోన్ దాని పేరు. రాజస్థాన్లోని డిజర్ట్ సైక్లోన్ అనే ఉమ్మడి సైనిక విన్యాసాలు ప్రారంభించిన ఇతర దేశం ఏది? is the 6th question. Option A Saudi Arabia, option B UAE, United Arab Emirates, UAE ante, next C Kuwait and D Qatar. 6. You're right Prasad, B is the right answer. United Arab Emirates, India. మన వాళ్ళు 45 మెంబర్స్, వాళ్ళ 45 కంటింజెంట్స్ సైనిక విన్యాసాలు చేస్తున్నారు. ఎడారులో ఎలా ఫైట్ చేయాలి, ఎలా సైబర్ సెక్యూరిటీ మెజర్స్ ఎలా తీసుకోవాలి,
ఇట్లా రకరకాల కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకునేటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అన్నమాట. ఇవి రొటీన్గా జరుగుతూ ఉంటాయి. రాజస్థాన్లోని ఇది జరుగుతుందన్నమాట. రాజస్థాన్ ఇన్వాల్వింగ్ 45 పర్సనల్ ఫ్రమ్ ఈచ్ ఫోర్స్. సో అక్కడి నుంచి జయేద్ ఫస్ట్ బ్రిగేడ్ వచ్చింది UAE నుంచి. కంటింజెంట్ ఈస్ బీయింగ్ రిప్రజెంట్ బై ట్రూప్స్ ఫ్రమ్ జయేద్ ఫస్ట్ బ్రిగేడ్. ద ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ కంప్రైజింగ్ 45 పర్సనల్ రిప్రజెంటెడ్ మెయిన్లీ ఏ బెటాలియన్ ఫ్రమ్ ది మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్. సో నెక్స్ట్ 7th క్వశ్చన్. దిస్ ఈజ్ ది అవర్ ఎక్సర్సైజెస్ ఇక్కడ జరుగుతున్నాయి ఎడారిలో రాజస్థాన్లో. ద JN1 ఈజ్ ఏ సబ్ వేరియంట్ ఆఫ్. JN1 అనేది దేనికి ఉపరూపాంతము? JN1 మనకందరికి తెలిసిందే. JN1 ఈజ్ ఏ సబ్ వేరియంట్ ఆఫ్. దేనికి సంబంధించిన వేరియంట్ అని క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ ఏ ఇస్ ఒమిక్రాన్, ఆప్షన్ బి ఇస్ SARS CoV-2, ఆప్షన్ సి ఈజ్ COVID-19, ఆప్షన్ డి ఈజ్ నన్ ఆఫ్ ది అబవ్. 7th క్వశ్చన్. నా పురుషోత్తం ప్రసాద్ అండ్ శారద ఆల్సో రైట్. దట్ ఈజ్ ఒమిక్రాన్. అంటే సింపుల్ క్వశ్చన్ అయినా టఫ్ ఇది, అన్లెస్ వీ హ్యావ్. ఎట్లా అంటే ఇది COVID-19 అన్న SARS CoV-2 అన్న ఒకటే. దీని నుంచి ఒమిక్రాన్ పుట్టింది, ఒమిక్రాన్ నుంచి JN1 పుట్టింది. సో JN1 ఒమిక్రాన్ చాలా పవర్ఫుల్, రెండోది. మూడోది వీక్. బట్ స్టిల్ ఇట్ ఈస్ మోర్ దెన్ 5,000 విక్టిమ్స్ ఉన్నారు ఇప్పుడు. దానికి ఆల్మోస్ట్ 10 మంది ఆల్రెడీ చనిపోయారు కూడాను JN1 వల్ల. బట్ దీనికి పార్టల్ రేట్ తక్కువ ఉంది కాబట్టి అది వీక్గా ఉంది కాబట్టి నడుస్తుంది. బట్ దిస్ ఈజ్ ఏ సబ్ వేరియంట్ ఆఫ్ ఒమిక్రాన్, నాట్ కోవిడ్ ఆర్ నాట్ SARS సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ CoV-2 కాదు. సో బహుశా సహజంగా అది పెట్టేస్తారు అందరూ, అది కానీ SARS కానీ పెట్టేస్తారు కాదు. సో దట్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 8th క్వశ్చన్. విచ్ సిటీ ఈజ్ సెట్ టు హోస్ట్ ది అప్కమింగ్ FIH హాకీ 5S వరల్డ్ కప్? రాబోయే FIH హాకీ 5 ప్రపంచ కప్కు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది? మన ఇండియన్ టీమ్స్ కూడా జాయిన్ అవుతున్నాయి అక్కడ, ఉమెన్స్ హాకీ యాజ్ వెల్ యాజ్ మెన్స్ హాకీ. ఆప్షన్ ఏ ఇస్ ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్స్ దగ్గర ఉంటుంది. ఆప్షన్ బి జకార్తా, ఇండోనేషియాది. ఆప్షన్ సి దోహా, ఆప్షన్ డి మస్కట్. ఆప్షన్ డి మస్కట్. ప్లీజ్ రెస్పాండ్. 8D. సూర్య క్లాస్లో ఉన్నా లైవ్లో. ఎయిట్ డి మస్కట్. దిస్ ఈజ్ ద మస్కట్ సిటీ. ఇక్కడ మనకి ఈ FIH హాకీ 5S వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ మస్కట్ మనకి సిమ్రన్జీత్ సింగ్, ఆయన మనకి మెన్స్ హాకీ టీమ్కి కెప్టెన్. రజనీ ఏటిమరపు, ఆమె లేడీ కెప్టెన్ ఫర్ ది ఉమెన్ టీమ్కి. లెడ్ ఉమెన్స్ హాకీ ఇండియా ఆన్ సండే నేమ్డ్ ది ఇండియన్ టీమ్స్ ఫర్ ది అప్కమింగ్ హాకీ వరల్డ్ కప్ టు బి హెల్డ్ ఇన్ మస్కట్, ఒమాన్ రాజధాని మస్కట్. సో ఈయన మనకి కెప్టెన్. సో నెక్స్ట్ 9th క్వశ్చన్. ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ డిక్లేర్డ్ విచ్ పొలిటికల్ సెపరేటిస్ట్ అవుట్ఫిట్ యాజ్ అన్ అన్లాఫుల్ అసోసియేషన్ అండర్ ది సెక్షన్ 3 ఆఫ్ ది UAPA యాక్ట్? UAPAలోని చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఏ రాజకీయ వేర్పాటువాద సంస్థను విరుద్ధమైన సంఘంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది? ఆప్షన్ ఏ దుఖ్తరన్ ఈ మిల్లత్, ఆప్షన్ బి తెహరీకే ఇన్సాఫ్, ఆప్షన్ సి జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ JKLF, ఆప్షన్ డి తెహ్రీక్ హురియత్ జమ్మూ అండ్ కాశ్మీర్.
Ninth question, 4 options I'll read. So, ninth D, yeah, Ayyappa Swami, right. Ninth, Tehreek-e-Hurriyat Jammu and Kashmir. ఇక్కడ ఇది మనకి యూనియన్ హోమ్ మినిస్ట్రీ అండ్ సండే డిక్లేర్డ్ Tehreek-e-Hurriyat Jammu and Kashmir unlawful association under the section 3 of the UAP, Unlawful Prevention Activities Act. Unlawful Activities and Prevention Act. So, ఇది జిలానీనా. సో హురియత్ కాన్ఫరెన్స్ అని కూడా అంటాం దాన్ని మనం. హురియత్ కాన్ఫరెన్స్ అని ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్లో. వాళ్ళు ఈ మధ్యన యాక్టివిటీస్ పెంచారు. సో ఈ మధ్యన వరుసగా మొన్న కూడా నలుగురిని చూసాం మనం, టెర్రరిస్టుల కింద ప్రకటించారు. ఈ సంస్థను కూడా బ్యాన్ చేశారు. సో నెక్స్ట్ 10th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. వేర్ హ్యాస్ ద ఫస్ట్ ఆల్ గర్ల్స్ సైనిక్ స్కూల్ హ్యాడ్ బీన్ సెటప్? బాలికల కోసం మొదటి సైనిక్ స్కూల్ని ఎక్కడ ఏర్పాటు చేయబడింది? దిస్ ఇస్ ద క్వశ్చన్. మధుర, ఉత్తరప్రదేశ్, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి చింగ్చిప్, మిజోరం. ఆప్షన్ సి అహ్మదాబాద్, గుజరాత్. ఆప్షన్ డి ఉజ్జయిని, మధ్యప్రదేశ్. టెన్త్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. Yeah, Sharda. Yeah, this is right answer, amma. Sharda. ఇది 10th A. ఇది రైట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్లో మధురలోని బృందావనంలో, మధుర బృందావనం, అక్కడ బాలికలతో తొలి సైనిక పాఠశాల అయిన సంవిద్ గురుకుల బాలికల సైనిక పాఠశాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం ప్రారంభించారు. సో దీనికి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అటెండ్ అయ్యారు. నెక్స్ట్ బ్రేకింగ్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ విత్ Yogi Adityanath, Gurukulam Girls Sainik, Samvid Gurukulam Girls Sainik School in Vrindavan on Monday. Under the initiative of establishing 100 new school, Sainik School ni ఏర్పాటు చేస్తున్నారు. సో దిస్ ఏ బిగ్ స్టెప్. సైనిక్ స్కూల్కి ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఇన్ పార్ట్నర్షిప్ మోడ్ విత్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, వీటి యొక్క పార్ట్నర్షిప్తో ఈ స్టేట్స్లో, యూనియన్ టెరిటరీస్లో ఆఫ్ విచ్ 42 హ్యావ్ ఆల్రెడీ 100 ప్లాన్ చేశారు, 42 ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే గర్ల్స్కి ప్రత్యేకంగా పెట్టినటువంటి సైనిక స్కూల్. మిగతా అన్ని గర్ల్స్ బాయ్స్ ఉంటాయి, ఇందులో మాత్రం ఓన్లీ గర్ల్స్కి. దీస్ ఆర్ ఇన్ అడిషన్ టు ది ఎగ్జిస్టింగ్ 33 సైనిక్ స్కూల్స్ ఆల్రెడీ మనకు ఉన్నాయి. దీంతోపాటు +40 ఏర్పాటు చేశారు, ఇప్పుడు 73 అయినాయి. ఈ విధంగా మనకి ఇది ఇంపార్టెంట్, బాలికల కోసం పెట్టినట్టు ఫస్ట్ సైనిక్ స్కూల్ అవడం వల్ల ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ విధంగా స్టార్ట్ చేశారు రాజ్నాథ్ గారు, డిఫెన్స్ మినిస్టర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్స్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. ది ఎగ్జామ్స్ ఆర్ త్వరగా దగ్గరికి వచ్చేసినాయి, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అందరూ కూడా ఈ గ్రూప్స్ అయిన తర్వాత ఎస్ఎస్సి, ఆర్ఆర్బి వరుసగా వస్తాయి. సో స్టాఫ్ సెలక్షన్, ఎన్టీపీసీ, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, స్టాఫ్ సెలక్షన్ +2, సిజిఎల్, ఇవన్నీ వరుసగా వస్తాయి. సో దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి. దిస్ ఇస్ ద టైమ్ వేర్ యూ హ్యావ్ టు కీప్ అసైడ్ యువర్ ఓల్డ్ లైఫ్ స్టైల్ and change for the next 2, 3 or 4 months, 3 or 4 months, so that will do well. I wish every one of you get success. Thank you. Please share my videos and subscribe our online courses. Thank you.